ఏపీలో బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ గా దూసుకొచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు కంపెనీ యాజమాన్యం సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టుపై చర్చించారు. బుల్లెట్ బైక్ మోడల్స్ ను పరిశీలించిన సీఎం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు ముఖ్యమంత్రి. దీనికి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. బుల్లెట్ యూనిట్ కు ప్రభుత్వ ప్రోత్సాహకాలకు సంబంధించి సీఎం కు ధన్యవాదాలు తెలిపారు సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తయారయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ ని స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు. బుల్లెట్ బైక్ మోడల్ లోగోను ఆవిష్కరించారు. సంస్థ ప్రతినిధులతో కలిసి బుల్లెట్ పై సరదాగా కాసేపు కూర్చున్నారు. రాష్ట్రంలో 2508 కోట్ల రూపాయల భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి జిల్లా సత్తివేడు మండలంలో ఒక గ్రీన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 50% రోడ్డు పన్ను మినహాయింపుతో పాటు భారీ రాయితీలు కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3000 మందికి ప్రత్యక్షంగా, మరో 2000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. 2 దశలో ప్రాజెక్టు నిర్మాణం జరగనుండగా మొదటి దశ 2028-29 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.